ఓం శ్రీ నమో నరసింహాయ. భగవద్బంధువులందరికీ నమస్కారం. మనం శ్రీ యాదగిరిగుట్ట దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పాంచాహనిక పంచకుండాత్మక నృసింహ జయంతి మహోత్సవాలు 26వ తారీఖు నుండి జరుపుకుంటున్నాం, 5 రోజుల పాటు. దీంట్లో భాగంగా మనము 5 యజ్ఞకుండాలతోటి నారసింహ హవనం చేయటం జరుగుతుంది. ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం. అట్లనే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని సేవించి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకి 30వ తారీఖు రోజున మనం ఉదయం 5:30కి నిత్య నారసింహ యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. నిత్యం ఉదయం 5:30 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. నిత్యం ఉంటుంది. ఇది మన దేవస్థానం ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. అక్కడ కొత్తగా స్వామివారి పాదాలను కూడా మనం అక్కడ పెడుతున్నాము. స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకొని మనం ప్రతిరోజు నిత్యం భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసే విధంగా ఏర్పాట్లు చేయబడతాయి. దానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా 30వ తారీఖు సాయంత్రము 108 మంది వీణా కళాకారుల చేత వీణానాద సమ్మేళనం ఉంటుంది. అట్లనే శ్రీమాన్ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారిచే ప్రవచనం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని సేవించి తరించాలని చెప్పి వారి కృపకు పాత్రలు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో పంచనారసింహ స్వయంభూ క్షేత్రంలో వార్షిక నృసింహ జయంతి మహోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా పాంచాన్నిక పంచకుండాత్మక లక్ష్మీ నృసింహ యాగ సహిత జయంతి మహోత్సవములు అంగరంగ వైభవోపేతంగా ఉదయం సాయంకాలం స్వామివారి యొక్క అలంకరణలో తురవీధి సేవలతో భక్తులందరూ దర్శనమిస్తూ యజ్ఞ కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మొదటి రోజు కుంకుమార్చన, 2వ రోజు లక్ష పుష్పార్చన మహోత్సవము. ఈరోజు స్వామివారి యజ్ఞశాలలో వేంచేసి ఉండి పంచకుండములలో చతుర్వేద హవనములు, నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, సుదర్శన మూలమంత్ర హవనములు, అలాగే సుదర్శన హవనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రవుతున్నారు. సాయంకాలము పరవాసుదేవునిగా లక్ష్మీ నృసింహస్వామి వారు గరుడ వాహనారూఢై పురవీధులలో దర్శనమిస్తారు. సాయంత్రం యజ్ఞశాలలో నిత్యవిధి పూజా కార్యక్రమాలతో కూడుకొని చతుర్ద్వార పూజతో యుక్తంగా హవన కార్యక్రమము. సాయంకాలం 8:30 ప్రాంతంలో పూర్ణాహుతితోని ఈరోజు కార్యక్రమం పూర్తి చేసుకుంటాం.